మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో ఈ కొత్తగూడ అటవీ శాఖలో అటవీ శాఖ ఆఫీసులో ఉన్నాము. ఇక్కడ గత కొన్ని రోజులుగా పులి సంచారం చేస్తున్నాం. అడవి గుర్తులు కనపడ్డాయి. ఇక్కడ అటవీ గుర్తులు కనపడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కొంచెం ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొత్తగూడ రేంజర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అటవీ ఎక్కడ గుర్తించారు, ఆనవాళ్ళు ఉన్నాయా లేవా, ఇలాంటి విషయాలు. వాస్తవం గడిచిన వారం రోజుల నుంచి తాడ్వాయిలో పులి ట్రేస్ అవుట్ అయినప్పటి నుంచి దాన్ని ట్రాక్ చేస్తున్నాం. కంటిన్యూస్ గా పొనుగొండ ఉటాయి సెక్షన్ ఇంకా కూడా ముగ్గురు సెక్షన్ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్ మేమందరం టీమ్ వేసుకొని ట్రాక్ చేస్తున్నాం. నిన్న మనకి కోనాపూర్ లో ఐడెంటిఫై అయినాయి. కోనాపూర్ గ్రామ శివార్లలో దాన్ని పగ్మాక్ సైజ్ బట్టి చూస్తే మగ పులిగా దాన్ని ధృవీకరించడం జరిగింది. కొన్ని చోట్ల ఆడుతుంది కూడా ఉందని చెప్పేసి ఇలాంటివి కూడా వాడుతున్నాం. లేదు, అది కప్పు అవన్నీ అయితే మనకేం అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలే. బట్ ఇట్ ఈస్ ఏ మేల్ టైగర్, అదైతే కన్ఫర్మ్. ఆడపులి అవి ఇంకా కన్ఫర్మ్ కాలే. మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నా, కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ రేంజర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అడవిలో మగపులి యొక్క అడుగుదారులు మాత్రమే ఇక్కడ ఆడపులి అని, పులి పిల్ల అని చెప్పేసి ఇక్కడ కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. దాంట్లో కొంచెం అవాస్తవం అని చెప్పేసి అంటున్నారు. సార్ గతంలో అయితే పులి రేంజ్ నర్సంపేటలో కానీ ఇవి వాస్తవాల అంటే ఈ సైడ్ రావడానికి అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ అటవీ ప్రాంతంలో అయితే పులి ఆనవాళ్ళకి ఎక్కడ కనపడలేదు. సడన్ గా ఇక్కడ కనపడేసరికి ప్రజలు కూడా కొంచెం భయాందోళన చెందుతారు. వాళ్ళకి నిన్న మేము కూడా ఫీల్డ్ విజిట్ పోయినప్పుడు పబ్లిక్ ని అవేర్నెస్ చేసినాం. అంటే పులి సాధారణ పరిస్థితుల్లో అటాక్ చేయదు. మరి దానికి ఏమన్నా కొన్ని ఆకలిగా ఉండడం అట్లాంటి కండిషన్స్ లో ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉంటే సాధారణంగా అయితే అటాక్ చేయదు. పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించడం. కోనాపూర్, ఆదిలక్ష్మీపూరి, శివారు గ్రామాలన్నీ స్టాఫ్ కూడా కంటిన్యూస్ గా తిరుగుతున్నాం. ఊర్లలో చాటింపు కూడా వేయించడం జరిగింది. పబ్లిక్ ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం, అలర్ట్ చేస్తూనే ఉంటాం. పులి ప్రెసెంట్ అయితే నర్సంపేట రేంజ్ లో ట్రేస్ అవుట్ అయింది. సో యాదవ్లో కొత్తగూడ గ్రామ ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రెస్ కి సేమ్ పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దాంతో దాన్ని ట్రాక్ కూడా చేస్తున్నాం. ఫారెస్ట్ లో చాలా కెమెరాలు కూడా ఫిట్ చేసినాం. రెగ్యులర్ గా పెరాంబులేట్ చేయడం జరుగుతుంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా పులికి కూడా పబ్లిక్ అది సేఫ్ పాస్ అవ్వడానికి ఏ విధమైన ఆటంకాలు కలిగించకుండా సహకరించాలి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా విలేజెస్ ఇమీడియట్ గా అటవీ శాఖ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ రేంజర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ నర్సంపేట పరిధిలో ఈ యొక్క పులి అడుగుజాడలు కనపడ్డాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి కోనాపురం, ఆదిలక్ష్మీపురం ఈ ప్రాంతాలలో తిరిగి సంచరిస్తున్నట్టు వాటి అడుగుజాడలు కనపడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం భయాందోళన చెందొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో అటాక్ చేయదు. అది ఆకలి మీద ఉన్నప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది. మీరు దాన్ని గుర్తించినట్టు దానికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రేంజర్ గారు మనతో పాటు చెప్తున్నారు.